హలో ఆల్ డే 1 అరుణాచలంలో భాగంగా నైట్ అయితే గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యామండి. రూమ్ దగ్గర నుంచి రాజగోపురం ఈస్ట్ ఫేసింగ్‌కి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో, ఇక్కడ మనకి వినాయకుని టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మేమైతే మొదలుపెట్టామనమాట. సో, లోపలికి వెళ్ళి టెంపుల్ దగ్గర దీపం వెలిగించి అయితే స్టార్ట్ చేసాం మేము. సో, 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ ఈజీ కాదు. అలాగని మరీ కష్టమైతే కాదు. చాలా ఈజీ. ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తున్న విధంగా అయితే మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుని దయతో చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రదక్షిణ. మేమైతే బాబుని అయితే తీసుకెళ్ళామండి. సో, ఇట్లా బాబుని తీసుకెళ్లే వాళ్ళు పిల్లల కోసం అక్కడ స్ట్రోలర్స్ అయితే ఉంటాయి అవైలబుల్‌గా. అరౌండ్ 300-500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెయిట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి. ఓకేనా. సో, మా బాబు అయితే దాంట్లో కూర్చోలేదు, సపోర్ట్ చేయలేదనమాట. సో, మేము ఎత్తుకొని నడవాల్సి వచ్చింది. అయినా కానీ మాకు ఇబ్బంది పడాల్సినంత ఏం కాలేదు అక్కడ. సో, మాకు మోక్ష మార్గం దగ్గర నియర్లీ 1 అవర్ అయితే పట్టింది జనాలు ఎక్కువ ఉండడం వల్ల. సో, మేమైతే నైట్ స్టార్ట్ చేసామండి. అరౌండ్ 10:30, 11కి అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 5 అయితే అయిందనమాట. సో, బాబుతో అయినందుకు కొంచెం లేట్ అయింది. సో, అన్ని ఒక్క లింగాలు మొత్తం దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అయితే బాగా జరిగింది. మా బాబు కొంచెం అయితే అలా నడిచాడనమాట రోడ్డు పైన. ఇంకా సో, మోక్ష మార్గం దగ్గర అయితే ఇలా చాలా పెద్ద క్యూ అయితే ఉన్నింది. చెప్పాను కదా, నియర్లీ 1 అవర్ అయితే పట్టిందనమాట మాకు. తర్వాత గిరిప్రదక్షిణ చేసుకొని మేమైతే డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళి మార్నింగ్ అయితే దర్శనం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.